కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పండుగ ఉన్నటువంటి మహానాడుని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పేరుతో ఘనంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మహానాడు ద్వారా ఆ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలు కబంధ హస్తాల్లో గత 5 సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందుల్లో ఈరోజు వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేదవాడిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తయారు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కార్యకర్తలకు తెలియజేసేటువంటి విధంగా కార్యకర్తల సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ప్రతిష్టను పెంపొందించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని మరొకసారి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఈ వేదికను తీసుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 1983లో అన్నగారితో పాటు ఆనాడు ప్రారంభమైనటువంటి ప్రతి అడుగు కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం, వారి గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా సమాజంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా ముందుకెళ్లేటువంటి విధంగా వాళ్ళని సన్మానించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా వారి బాధ్యతలను పూర్తిగా నాయకత్వం తీసుకుంటుందనేటువంటి ధీమాన్ని కల్పించేటువంటి విధంగా ఈ మహానాడుని తీసుకొని ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.